ఒకవేళ అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత రష్యా ఆయిల్ను కొనడం మానేస్తే ఏమవుతుంది? ఇండియాపై మోయలేని భారం పడనుందా? దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందా? అంతిమంగా ఆ భారం మోయాల్సింది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఇందులో ప్రధాన వాటా రష్యాది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి 50% సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం. ఒకవేళ రష్యా నుంచి ముడి చమురు కొనడం ఆపేస్తే భారత్ పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతోందని ఎస్బీఐ ఒక నివేదికలో తేల్చి చెప్పింది. 2026లో $9 బిలియన్, 2027లో $12 బిలియన్ చేరుతోందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే. మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాది. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7% ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1% చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్ ని ఇండియాతో పాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే ప్రమాదం. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్ 10% రష్యా నుంచే వస్తుంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10% పెరుగుతాయి. ఇండియాతో పాటు అన్ని దేశాలపైన భారం పడుతుంది.